గూగుల్ రాకముందే వైఫై లేని కాలంలోనే మన ఋషులు ఇంటర్నెట్ వాడారని మీకు తెలుసా? లేకపోతే 300 ఏళ్ల క్రితం కరెంట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నీళ్లతో దీపాలు వెలుగుతాయి అని ఎలా రాశారు? ఆకాశంలో పక్షులు కాని పక్షులు ఎగురుతాయని ఎలా చెప్పగలిగారు? మహాభారత యుద్ధాన్ని సంజీవుడు లైవ్ స్ట్రీమింగ్ లాగా హస్తినాపురంలో కూర్చొని ఎలా చూడగలిగాడు? ఇది మ్యాజిక్ కాదు మిత్రులారా. దీని వెనుక ఒక అద్భుతమైన ఏన్షియంట్ సైన్స్ ఉంది. మన ఋషులు ఈ విశ్వం అనే కాస్మిక్ సర్వర్‌కి తమ మెదడుని కనెక్ట్ చేసేవాళ్ళు. దాన్నే ఆకాశిక రికార్డులు అంటారు. దాన్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళు వాడిన సీక్రెట్ పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? ఆ రహస్యం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మన పూర్వీకులు ఆ బయో ఇంటర్నెట్ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేసి ఇప్పుడే పూర్తి వీడియో చూడండి.